ఇండియాలోనే హయ్యెస్ట్ గోహత్యలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా నేను పోరాడబోతున్న కట్టర్ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులందరూ కూడా కలిసి రావాలి, అందరం కలిసి ఇది చేయబోతున్నాం, నేను మళ్ళీ వస్తున్నాను అంటూ ఇటు అఘోరి శ్రీనివాస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, అఘోరి శ్రీనివాస్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లో మా ప్రతినిధి మహేష్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు తెలుగు రాష్ట్రాలకే రాను, తెలుగు రాష్ట్రాలకి నాకు సంబంధం లేదు అంటూ వీడియో పెట్టి ఇటు నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. ఇటు వర్షినితో గొడవ, పెళ్లి జరిగి తర్వాత లొల్లి జరిగి మొత్తానికైతే జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా తెలుగు రాష్ట్రాలకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన అఘోరి ప్రస్తుతానికి ఇటు నార్త్ ఇండియా నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తున్నా అంటూ చెప్పుకొస్తున్నాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, ఇటు తెలుగు రాష్ట్రాలకి రానన్న అఘోరి శ్రీనివాస్ మళ్ళీ హైదరాబాద్కు వస్తున్నా అంటున్నాడు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అండ్ తను రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఖచ్చితంగా కాదు, ఇప్పటికే హైదరాబాద్ లో గతంలో కూడా అరెస్టులు చేసిన పరిస్థితి మనం చూసాం. అఘోరి అరెస్టులను చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అఘోరి గురించి చూసిన సందర్భాలు చూసాం. ఇప్పటికే హైదరాబాద్ వచ్చినట్టు అఘోరి గోహత్యలను ఆపుతామంటూ అఘోరి వీడియో రిలీజ్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా గోహత్యల గురించి వస్తానని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కావచ్చు, సంబంధిత ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారు కూడా నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క వెమ్లవాడ టెంపుల్ కావచ్చు, ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయంలో ఒంటి కాలపై తపస్సు చేసిన సందర్భాలు చూద్దాం. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఇప్పటికే అఘోరి ఎన్నో సార్లు ఓపెన్ స్టేట్మెంట్ చేసిన సందర్భాలు చూసాం. ఇటు ఓపెన్ స్టేట్మెంట్ చేసుకుంటూ ఖచ్చితంగా నేను హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతా, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తానని చెప్పి ప్రధానంగా చెప్పిన సందర్భాలు చూసాం. కానీ ఆమె చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి పోలీసులు అరెస్ట్ చేయడం, అదేవిధంగా జైలు జీవితాన్ని గడిపిన సందర్భాలు చూసాం. అదేవిధంగా విగ్రహ ధ్వంసం జరిగినప్పుడు అఘోరి హల్చల్ చేసిన సందర్భాలు కూడా చూసాం. ఆ తర్వాత వర్షినితో ప్రేమ, పెళ్లి సంబంధించిన సందర్భాలు కూడా చూసాం. వీటికి సంబంధించి అఘోరి యొక్క జైలు పాలైన పరిస్థితి మనం చూసాం. అఘోరి శ్రీనివాస్ సంబంధించి విడుదల తెలంగాణను వదిలి నార్త్ లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇది ఇక్కడికి తెలంగాణకు రాను, ఆంధ్రాకు రాను చెప్పి ప్రధానంగా ఒక ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు కానీ చూస్తున్నాం. ఇప్పుడైతే అఘోరి యొక్క సంబంధించిన గోహత్యలను ఆపాలంటూ అఘోరి ఒక వీడియోను విడుదల చేసిన సందర్భాన్ని చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అల్సల్ చేసే పరిస్థితి ఉంది. గోహత్యలకు పాల్పడితే ఊరుకునేదని చెప్పి ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి మనం వీడియోను కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి అఘోరి మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి ఒక పోలీసులకు ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ యొక్క అఘోరి వస్తుందంటే పోలీస్ ప్రొటెక్షన్ చూడొచ్చు. అఘోరికి సంబంధించి ఎక్కడ అఘోరి ఉంది, ఎక్కడ పోలీసులకు కూడా ఒక కునుకుపై నిద్ర లేని పరిస్థితి మనం చూసాం. కానీ మరి అఘోరి ఓపెన్ స్టేట్మెంట్ లో మరి ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి ప్రధానంగా పోలీసులకు కూడా ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అఘోరి ఇప్పుడైతే ఇక హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో లేదు, ఖచ్చితంగా గుజరాత్ కావచ్చు, ఉజ్జయిన్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గుజరాత్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి అఘోరి కూడా మరి వస్తుందా లేదన్న కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. ఈ యొక్క ఓపెన్ గా రీల్స్ చేసుకుంటూ టార్గెట్ చేస్తూ అంటే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కించపరిస్తే బహిరంగ శిక్షిస్తారని చెప్పి అఘోరి చెప్పిన సందర్భాలు చూస్తున్నాం. అదేవిధంగా గోహత్యలను ఆపాలంటూ అఘోరి వీడియో అల్సన్ చేస్తున్న సందర్భాన్ని బట్టి మరి ఏ విధంగా హిందూ సంఘాలు ఎట్లా స్వాగతిస్తారు ఏంటి, అదే పోలీసులకు ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఘోరి వస్తే అల్సన్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. కమ్యూనలిస్ట్ అయ్యే అవకాశాలు కాబట్టి మరి వేచి చూడాల్సిందే. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే అఘోరి ఇటు గోహత్యలకు సంబంధించి హైదరాబాద్ ఇండియాలోనే టాప్ ర్యాంక్లో ఇటు మొదటి స్థానంలో ఉంది. ఖచ్చితంగా వాటికి ఎదురుగా వెళ్ళి వాటికి సంబంధించి నేను పోరాడతాను, గోహత్యలను ఆపే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఎవరైతే కట్టర్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా కలిసి రావాలి అంటూ ఇటు చెప్పుకొచ్చే ఒక పిలుపునిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఎప్పుడు రాబోతున్నాడు అన్న దానిపై కొంత క్లారిటీ అయితే లేదు. మరి రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు మళ్ళీ ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో కనిపించబోతున్నాడు అఘోరి శ్రీనివాస్. గతంలో మనం చూసాం ఇటు సికింద్రాబాద్లో ఏదైతే దేవాలయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్, దాని తర్వాత ఇటు వర్షినితో ప్రేమ, పెళ్ళి, అలాగే దాని తర్వాత జరిగిన గొడవలు కావచ్చు, దాని తర్వాత
కొన్ని కేసుల కారణంగా ఇటు జైలుకి వెళ్ళొచ్చిన అఘోరి శ్రీనివాస్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు తిరిగి రానంటూ ఎటువంటి సంబంధం నాకు లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలా అంటూనే ఇటు నార్త్ ఇండియా మొత్తానికైతే ఇటు ఉత్తర భారతదేశానికి చేరుకొని అక్కడే కొంతకాలం గడుపుతున్నాడు. ఈ మధ్య ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు ఖచ్చితంగా నేను వస్తున్నాను తెలుగు రాష్ట్రాలకి, మరి ముఖ్యంగా హైదరాబాద్కి వస్తున్నాను, గౌహత్యలని ఆపడమే, గౌహత్యలకి పాల్పడితే ఊరుకునేదే లేదంటూ ఇటు వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నానంటూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు సోషల్ మీడియా మాధ్యమంలో. ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్కి సంబంధించిన ఈ వీడియో హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు గౌహత్యల గురించి? అలాగే ఇటు అఘోరి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాడన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి? నిజంగానే గౌహత్యలకు సంబంధించిన వాటిపై పోరాడడానికి వస్తున్నాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? గతంలో రానన్న అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు రావడానికి గల కారణాలేంటి? ఒకసారి ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా పాల్గొనండి. ఇటు అఘోరి తన కారుని మోడిఫై చేసింది, ఒకసారి మనం గెటప్ కూడా చేంజ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వెనకాల గతంలో మనం చూసాం హుండాయ్ i20, హుండాయ్కి సంబంధించిన i20 కార్ని యూజ్ చేసే అఘోరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కార్ని మార్చేసి ఇప్పుడు హోండా సిటీ కొత్త కార్ని ఇంకొక కార్ని యూజ్ చేస్తుంది. కానీ ఆల్మోస్ట్ సిమిలర్ మాడిఫికేషన్స్ గతంలో మనం చూసినట్టే ఆ బానెట్ పైన ఒక బ్లాక్ కలర్ స్టిక్కరింగ్, అలాగే ఆ డాష్ బోర్డ్ పైన ఒక స్కల్కి సంబంధించి